సమానం అన్నట్టు మీకు గుర్తుండి ఉండాలి. ఇప్పుడు రికార్డు ఉన్నది. ఆ తర్వాత రాజ్యాంగాన్ని మార్చాలన్నాడు, సవరించాలన్నాడు, మార్చాలన్నాడు. దానిది పెద్ద లొల్లైంది. అలాంటి అహంకారికి ఇవాళ ప్రజలు గుణపాఠం చెప్పిండ్రు. ఇవాళ ఏ స్థితిలో ఉన్నారు ఇప్పుడు ఎంపీ ఎలక్షన్ వాళ్ళు కూడా అంతే. ఇప్పుడు ఎంపీ ఎలక్షన్లకి లిక్కర్ స్కామ్కి ఏమైనా దగ్గరి సంబంధాలు ఉన్నాయా? ఈ ఎంపీ ఎలక్షన్స్ కోసమని మీరు ఏమైనా అరెస్ట్ ఏమైనా చేసినారా? ఎందుకంటే ఎమ్మెల్యే ఎలక్షన్స్లో అది భారీ దెబ్బ. మీకు కవితను అరెస్ట్ చేసి ఉంటే అనేది పెద్ద చర్చ కదా. 20-25 అన్న వచ్చేవి, కవితను అరెస్ట్ చేసి ఉంటే 30 అన్న వచ్చేవి, ఇట్లా రకరకాల చర్చలు జరిగాయి. సో అందుకే ఇప్పుడు ఎంపీ ఎలక్షన్లో చేసినారా? ఎంపీ ఎలక్షన్లో ఇంపాక్ట్ ఏమైనా ఉండే అవకాశం ఉందా? ఈ ప్రభావం ఏమైనా ఉంటుందా? చెప్తాను మీకు సీక్వెన్స్ చెప్తా. అసెంబ్లీ ఎన్నికల ముందు ఆమె ఓన్లీ సాక్ష్యం అని మాత్రమే సుప్రీంకోర్టు చెప్పింది. ఈమె సుప్రీంకోర్టు పోయి వెసులుబాటు తీసుకున్నది. ఆ సుప్రీంకోర్టు పోయి వెసులుబాటు తీసుకున్నప్పుడు మాజీ చీఫ్ జస్టిస్ కూడా వాళ్ళకి ఇక్కడ ఉన్న వీళ్ళ అధికారంలో డబ్బు ఇచ్చి అది ఇచ్చి సాయం చేసి ఆమెను వెసులుబాటు ఇప్పించండి అనేది కూడా ఒక పుకార్లు వచ్చినాయి. నిజమాబద్ధమో మనకు తెలియదు. అధికారం ఉన్నప్పుడు అధికారం పోయింది. అయితే అధికారం ఉండంగానే ఈమెను అధికారం ఎలక్షన్ జరుగుతుంటే ఈమె నేరస్తురాలు అని అప్పుడు మళ్ళీ సబ్మిట్ చేసిండ్రు. తర్వాత ప్రూఫ్ దొరికినాక వాళ్ళు ఏది అప్రూవర్గా మారినాక నేరస్తురాలు అని కన్ఫామ్ అయినాకనే ఈమెను అరెస్ట్ చేసిండ్రు. నోటీసులు ఇచ్చిండు, 1-2 నోటీసులు ఇచ్చేసిండ్రు. కేజ్రీవాల్ ఒక్కసారి 9 సార్లు నోటీసులు ఇచ్చిందని చెప్తా ఉన్నారు. 9 సార్లు నోటీసులు ఇచ్చినాక 1 ఇయర్ నుంచి నోటీసులు ఇచ్చుకొస్తాను, ఇవాళ అరెస్ట్ చేయలేదు. ఇచ్చుకుంటూ వచ్చి చివరికి అరెస్ట్ చేసిండు. మీరన్న ఎంపీ ఎలక్షన్స్ అంటారు కదా, సీక్వెన్స్ ఈమెను అరెస్ట్ చేసిన తర్వాత ఈమె చెప్పిన దాన్ని బట్టి, అదివారకు చెప్పిన దాన్ని బట్టి, అదివారకు ఇచ్చిన నోటీసుల ఆధారంగా మళ్ళీ ఫ్రెష్ నోటీసులు ఇచ్చినాక నేను రానన్నప్పుడు అప్పుడు అరెస్ట్ చేసిండు. దానికి ఎంపీ ఎన్నికలకి ఏం సంబంధం అండి? ఈ కేసు నిన్న ఎంపీ ఎన్నికల ముందు వచ్చింది కాదు కదా, 1.5 year నుంచి నడుస్తుంది కదా. నోటిఫికేషన్ జవాబు చెప్పకపోవడం కూడా చట్టబద్ధంగా నేరమే. నేను చెప్పడం లేదు, అట్లున్నదని చెప్తున్నారు, ఎక్స్పర్ట్ చెప్తున్నారు, అడ్వకేట్స్ చాలామంది, సుప్రీంకోర్టు అడ్వకేట్స్ వాళ్ళు చెప్తున్నారు. స్టడీ చేస్తే వింటున్నాం, మనం వినదాన్ని బట్టి మాట్లాడుతున్నాం. కాబట్టి నువ్వు చట్టానికి లోబడి ఎక్కడ ఉన్నావు? మేము చెప్పినా కదా, అద్వానీ గారు నుంచి ఒక ఆరోపణ రాగానే కట్టుబడి ఉన్నా, నన్ను నాకు తేల్చండి అని. ఇప్పుడు ఈ ప్రభావం ఉంటుందా ఎంపీ ఎలక్షన్ల మీద? మీకు ఏమైనా అడ్వాంటేజ్ ఇది? కవిత మేము ఈయన అరెస్ట్ చేయకముందు కూడా మేము 360-370 సీట్లకు వెళ్తాం అనేది మేము చెప్తాను. ఈ అరెస్ట్ చేసిన దేశం వదిలేని తెలంగాణ గురించి మాట్లాడదాం. తెలంగాణలో నేను అరెస్ట్ చెప్పిన మెజారిటీ సీట్లు మా ఎంత దాదాపు మేము అనుకుంటున్నాం ఇవాళ 17 సీట్ల ప్రభుత్వం చెప్తాం, కానీ 12 above 13 దాకా మాకు సీట్లు వస్తాయని మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. 3 రిజర్వ్ 5 రిజర్వ్డ్ అయినా. మీకు ఒక విషయం చెప్పాను, మీతో ఛాలెంజ్ చేస్తున్నా. కాంగ్రెస్ కంటే మాకు మెజారిటీ సీట్లు వస్తాయండి, నో డౌట్. కాంగ్రెస్ కంటే మాకు ఎక్కువ సీట్లు వస్తాయి. అవునా? 100%. ఇది టైం ఎంత? టైము డేట్ గుర్తుపెట్టుకోండి. ఒకవేళ కాంగ్రెస్ కంటే ఎక్కువ సీట్లు రాకపోతే నేను దేనికంటే దానికి నేను ఛాలెంజ్ స్వీకరిస్తాను. అంతేనా? 100% కట్ చేసి మీకు పంపిస్తా. కట్ చేసి పంపియండి, లేకపోతే నన్ను ఎప్పుడు పిలవకండి. ఇప్పుడు నేను మేము అట్లా అంటే నేను వట్టిగానే వీడియో ముందు చెప్పాలి కాబట్టి, ఓట్లు పడాలి కాబట్టి చెప్తలేను. వాతావరణము సర్వేలు, వాతావరణం రిపోర్టు, మోడీ చరిష్మా, మేము ఇచ్చిన పనులు, డెవలప్మెంట్, మా పార్టీ మీద, మా పని మీద, మా ప్రభుత్వం మీద నమ్మకంతో చెప్తున్నా. సో కాంగ్రెస్ కంటే మీకు ఒక సీట్ ఎక్కువ. కాంగ్రెస్ కి ఏమున్నదండి, అయిపోయింది. వాళ్ళ రాష్ట్రం వరకు వాళ్ళకి ఇచ్చింది. ఇప్పుడు ఏంది తెలుసా, కరెంట్ కట్ అవుతున్నది. నల్గొండ మీరు 6 guarantees 100 రోజులు అన్నారు, ఎక్కడైనాయండి? ఏమైనా అయినాయా మీరు చెప్పండి? 4,000 రూపాయలకి ఇది ఒక్కటి చెప్పండి. ఇప్పుడు మీరు 1,200-2,500 రూపాయలు మహిళలకు ఇస్తాన్నారు, ఇచ్చిండ్రా? అది ఫైనాన్స్ తో కూడా 2,000 రూపాయలు 4,000 చేస్తా ఉన్నారు, పేదలు పెన్షన్ చేసిండ్రా? 4,000 రూపాయలు నిరుద్యోగ భృతి చేస్తున్నారు, ఇచ్చిండ్రా? లేదు. రైతులు 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేసిండ్రా? లేదు. రబీది 5,000 రూపాయలు ఇచ్చేది, బోనస్ అన్నారు. అది కాదు, రబీది ఏదైతే ఉన్నదో రైతు బంధు 7,500 ఇవ్వాలి కదా, ఇచ్చిండ్రా? మరి ఇయ్యలే కదా, అది పక్కకు పెట్టింది కదా. అది కొద్ది మందికి ఇచ్చి పక్కకు పెట్టింది, 75% పక్కకు పెట్టింది, అది పక్కకు పెట్టింది కదా. తర్వాత కూలీలు ఎవరైతే ఉన్నారో సంవత్సరానికి 12,000 చొప్పున కూలీలకు నిలవేయిస్తున్నారు, ఇచ్చిండ్రా? అది కౌలు రైతులకు ఇవ్వలే. కౌలు రైతులకు ఇవ్వలేదు, కూలీలకు కూడా ఇస్తా అన్నారు 12,000. కౌలు రైతులకు బోనస్ ఇస్తా అన్నారు, ప్లస్ 1,000 రూపాయలు ఇస్తామన్నారు. కౌలు రైతులకు కూడా రైతు బంధు ఇస్తామన్నారు, ప్లస్ వీళ్ళు కూలీలకు ఇస్తామన్నారు 12,000. ఇచ్చిండ్రా? అవి ఇవ్వలే కదా. అంటే నీకు కొన్ని నా జ్ఞాపకం నేను చెప్పిన, అందులో 6 అంశాలలో 33 అంశాలు ఉన్నాయి ఫైనాన్స్తో కూడుకున్నాయి. ఇవి ఎవ్వి కూడా ఫైనాన్స్తో కూడుకున్నాయి. ఇప్పటివరకు మీరు ఇవ్వలేదు. ఇవ్వకుండా ఒక బస్సు ఒకటి ఫ్రీ చేసి, ఫైనాన్స్ లేనిది కూడా చేయలేదు, బెల్ట్ షాపులు క్లోజ్ చేస్తామన్నారు. ఇంకోటి కూడా చెప్తున్నా, బెల్ట్ షాపులు క్లోజ్ చేసినామని చెప్పి రాజగోపాల్ రెడ్డి హెచ్చరించాడు. ఒక్కడు బెల్ట్ షాప్ ఏమైనా నేనే బెల్ట్ అనుకొని సంపదా అన్నాడు. ఇప్పటి వరకు బెల్ట్ షాపులు క్లోజ్ చేయలేదు. ఎందుకు క్లోజ్ చేయాలంటే కాంగ్రెస్ వాళ్ళు ఏం చెప్తాను ఎటుకైనా, అరే క్లోజ్ చేస్తే బెల్ట్ షాపులు కనుక క్లోజ్ చేసేది ఉంటే మా ఆదాయం పోతుంది, ఇప్పటికే మేము హామీలు ఇచ్చినాం, అవి నెరవేర్చాలంటే బెల్ట్ షాపులు నడవాల్సిందే అంటారు. ఈ బెల్ట్ షాపులు ఏదైతే వీళ్ళు నడవాలంటారో, ఇదే బెల్ట్ షాపుల ప్లేస్లో
అక్కడ కేజ్రీవాల్ ఏం చేసిండు ఎరికేనా, ఇది ఒకటే చెప్తాను, కేజ్రీవాల్ ఏం చేసిండు ఎరికేనా, 3 గంటలు తెల్లారి 3 గంటల దాకా, అంతకుముందు 10 గంటలకు క్లోజ్ అయ్యేది, 9 గంటలకు క్లోజ్ అయ్యేది, 3 గంటల దాకా నడుపుతాను నిర్ణయం చేసిండు ఒకటి. రెండోది ఏం చేసిండు, ఇంటింటికి సప్లై చేస్తానండి. బెల్ట్ షాపులు ఎట్లయితే ఇంటింటికి ఊరూరికి సప్లై చేస్తారో ఆయన ఇంటింటికి సప్లై చేస్తా అని ఆ సప్లై చేసే లైసెన్స్ కూడా యాప్ పార్టీ కార్యకర్తలకే ఇచ్చిండు. ఇది రెండోది, ఇది వాళ్ళ డెవలప్మెంట్, ఇది వాళ్ళ అచీవ్మెంట్. మీరు ఎడ్యుకేషన్ హెల్త్ అని చెప్తారు కదా, మరి ఇంటింటికి లిక్కర్ సప్లై చేసి అంటే హెల్త్ ఎక్కడ ఉంటుందో మీరే చెప్పాలి, ఎడ్యుకేషన్ ఎక్కడ ఉంటుందో మీరే చెప్పాలి. ఇది అయిపోయింది. మూడోది ఏం చేసి ఎరికినా, 25 ఏళ్ళ పురాణాలు 25 ఏళ్ళు దాటినోడే తాగాలని రూల్ ఉంటే 25 ఏళ్ళది 21 ఏళ్ళు పట్టుకొచ్చి 18 ఏళ్ళలో కూడా ఇచ్చి తాగిపించిండు. కాబట్టి ఇవన్నీ కేజ్రీవాల్ ఆదర్శాల. ఇవాళ బెల్ట్ షాపులకు ఉన్న దానికి పోలిక లేదా? కాబట్టి కాంగ్రెస్ అయినా యాప్ అయినా ఏంది, ఇప్పుడు వాళ్ళంతా కలిసి ఉన్న ఇండి ఒక్కొక్క నియోజకవర్గం మనం ఇప్పుడు వాళ్ళు ఇండి కూటమిలో ఉన్నారు కదా. ఇవాళ ఢిల్లీలో కూడా యాప్కు కొన్ని సీట్లు ఇచ్చింది కదా కాంగ్రెస్, ఎడిట్లలో 2, 3 ఇచ్చింది కదా. అంటే వాళ్ళు అవినీతి పరులందరూ ఒకటే షాపులు ఇచ్చుకుంటూ బెల్ట్ షాపులు నడుపుకుంటూ ఇంటికి సప్లై చేసుకుంటూ లిక్కర్ సప్లై చేసుకుంటూ ఇవన్నీ చేసుకుంటూ వీళ్ళంతా చేసుకుంటూ వీళ్ళు సమాజాన్ని ఉద్ధరిస్తారా? సరే, ఇప్పుడు ఒక్కొక్క నియోజకవర్గం మన తెలంగాణ గురించే రైట్ ప్యూర్గా నల్గొండ గెలుస్తారా? 30% ఉంది మాది. 30% క్యాండిడేట్లకు ఇచ్చినాం. ఖమ్మం మా క్యాండిడేట్ వచ్చంగా చెప్తాం, కష్టం వచ్చంగా చెప్తాం. మహబాద్ మేము కలిసి మంచి క్యాండిడేట్ మావాడు. అన్ని గెలుస్తామంటే ఎట్లా? మీరు రియాలిటీ మాట మీరు చూడండి, మీరు బీజేపీని తీసేయండి. మేము ఏ సీట్ గెలవో మీరు చెప్పండి, మేము ఏ సీట్ గెలవో మీరు. రిజర్వ్ నియోజకవర్గాలు మీరు ఛాలెంజ్ స్వీకరించాలి యాజ్ ఏ జర్నలిస్ట్ గా. మీరు ఛాలెంజ్ స్వీకరించి మేము ఏ సీట్ గెలవో మీరు చెప్పండి. పోనీ మేము పార్టీ కాబట్టి 17 గెలుస్తామంటాం. ఎన్నికల ముందు ఎవరు కూడా పోటీ చేసిన ప్రతి ఒక్కరు ఒకటే గెలుస్తాడు. 4 ఉంటే 4 ఓడిపోతారు. నల్గొండ, ఖమ్మం, కానీ ఎవరు ఓడిపోతా అని చెప్పారు. పెద్దపల్లి ఇవన్నీ ఉన్నాయి కదా, నల్గొండ, ఖమ్మం, పెద్దపల్లి, మహబాద్. మేము ఓడిపోయి హైదరాబాద్ అంటే ఎవరు గెలవరు, 17 గెలుస్తా ఉంటాం. మేము ఓడిపోయి సీట్ ఏదో మీరు చెప్పండి. చెప్తున్నా కదా, నల్గొండ, ఖమ్మము, పెద్దపల్లి, మహబాద్ ఇవన్నీ 4 నియోజకవర్గాలు కళ్ళ ముందే కనబడుతుంది. ఏం చెప్పారు? ఖమ్మం ఒకటి, మహబాద్ ఒకటి, వరంగల్ ఒకటి. వరంగల్ మేము గెలిచి, ఇది మన ఇద్దరు ఛాలెంజ్. వరంగల్ మేము గెలుస్తాం. అరే గెలుస్తామని చెప్తున్నా కదా. ఎవరైనా పెద్ద కబ్జా వ్యవహారం, ఎక్కడ కబ్జా చేసిండు? దొంగ వ్యాపారం కబ్జా చేసిండు చెప్పండి మీరు. 5,000 ఎకరాలు కబ్జా చేసిండు కేసీఆర్. ఇప్పుడు ఎవరికి ఇస్తాను కాంగ్రెస్ టికెట్ రాని ఎవరికి ఇస్తారో అంత దొంగలే అంటారు. నేను మీ ఒక్కరే అంటారు. నేను ఒకే తాను ముక్కలే అంత అంటే ఎట్లయితే ఇప్పుడు మరి అట్లే ఉంది సిచ్యువేషన్. అంత దొంగలంటే కాకపోతే మీ ధీమా ఏమై ఉంటది అంటే అందరూ ఒకటే కాబట్టి ఎవరో ఒకరికి వేస్తారు, దాంట్లో మేము బెటర్ అని మీరు నేను ఒక విషయం చెప్తున్నా. మనకు రాజ్యాంగం ఉన్నది, రాజ్యాంగం ద్వారా వచ్చిన చట్టాలు. వరంగల్లో మీరే గెలుస్తారా? వరంగల్లో మేమే గెలుస్తాం, మహబాద్ మేమే గెలుస్తాం, మహబూబ్నగర్ మేమే గెలుస్తాం, నల్గొండ, మా భువనగిరి, తర్వాత హైదరాబాద్, తర్వాత చేవెళ్ళ, ఇక్కడ మల్కాజ్గిరి. ఈటలకు అవకాశాలు ఎట్లున్నాయి మల్కాజ్గిరిలో? ఈటలకు పోటీ లేదు. పట్నం మహేందర్ రెడ్డి బిగ్ షాట్ కదా. పోటీలనే ఉండరు. మీరు చూడండి, దేశంలోనే అత్యంత మెజార్టీతో గెలిచే సీట్ ఏదైనా ఉంటే ఓన్లీ ఈటల. అత్యంత ఓట్లు ఎక్కువ ఉన్నది, అత్యంత మెజార్టీతో గెలిచే సీటు ఈటల. మీరు రాసి పెట్టుకోండి. మీరు ఇది ఈటల అత్యంత మెజార్టీ గెలవడం నేను చెప్పడం లేదు. ఆమె నాన్ లోకల్, ఈయన 33 ఏళ్ళ నుంచి పార్లమెంట్లో లోకల్. అనేక మందికి సాయం చేసిండు ఆయన. ఓకే, కాబట్టి నో డౌట్ అలా. కొండా విశ్వేశ్వరరెడ్డి చేవెళ్ళ గెలుస్తాడు. కొండా విశ్వేశ్వరరెడ్డి గెలుస్తాడు, నాలో డౌట్. కొండా విశ్వేశ్వరరెడ్డికి టీఆర్ఎస్లో గెలువానే రంజిత్ రెడ్డి ఇళ్ళకి వచ్చిండు కదా కాంగ్రెస్కు. ఇప్పుడు అంతా కాంగ్రెస్కి ఎందుకు వచ్చిండ్రు, అంతా మా దాంట్లోకి ఎందుకు వచ్చిండ్రు? మాకు వాళ్ళకి పోటీ ఉన్నది, మా దాంట్లో వాళ్ళ దాంట్లోకి వచ్చిండ్రు. ఇప్పుడు మాకు వాళ్ళకే పోటీ. హూ ఈజ్ ప్రైమ్ మినిస్టర్ అనేది పోతుంది. రాహుల్ గాంధీ కోటేస్తారా, నరేంద్ర మోడీ కోటేస్తారా అనేది ఇప్పుడు చర్చ. ఓకే, ఇప్పుడు కాంగ్రెస్ బీజేపీ ఎంపీ సీట్లలో ఎవరు ప్రధానమంత్రి అంటే ఎవరు? మేము మా ప్రధానమంత్రి చెప్తున్నాం, తిరుగుతున్నాం. మరి నీ ప్రధానమంత్రి ఎవరు నువ్వు చెప్పు. అచ్చా పోనీ నీ ప్రధానమంత్రి గీన అని చెప్పుకొని మీరు తిరుగురు దమ్ముంటే. మా ప్రధానమంత్రి గీన అని చెప్పి పేరు చెప్పి తిరుగుండ్రి దమ్ముంటే. చెప్తారా మీరు? కాంగ్రెస్ వాళ్ళు మా ప్రధానమంత్రి గీన అని చెప్తారా? చెప్పి తిరుగుని మరి ఏమవుతుందో మేము చెప్పుకొని తిరుగుతాను. దట్ ఈస్ గట్స్ బీజేపీ. నీ గట్స్ ఏమున్నాయో చెప్పంటానా? ఓకే, చూద్దాం ఏం జరుగుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్ వేణుగోపాల్ రెడ్డి గారు. థ్యాంక్ యూ. సో ఇది భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు నరహరి వేణుగోపాల్ రెడ్డి గారితో ఇంటర్వ్యూ. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.